ఇక భారీ వర్షాలకు దెబ్బతిన్న హైదరాబాద్ రోడ్లను బాగు చేసేందుకు గ్రేటర్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అంచనాకొచ్చిన అధికారులు తమ పరిధిలో లేని రోడ్లను కూడా బాగు చేస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి దీనిపై మరిన్ని వివరాలను కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఓవర్ టు యు. గత వారం 10 రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మనం ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉన్నాం. సాధన కాలేజ్ వద్ద చూసుకున్నట్టయితే మొత్తం కూడా గుంతలమయమై ఉంది. రోడ్ అంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ఆ గుంతలు మొత్తం ఫిల్లింగ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోలర్ తో పాటు మిగతా యంత్రాలన్నీ కూడా తీసుకొచ్చి గుంతలన్నీ కూడా ఫిల్ చేస్తున్నారు. ఇటు యాక్చువల్ గా ఇది నేషనల్ హైవే. దీన్ని నేషనల్ హైవే మెట్రో మెట్రో పనులు జరుగుతున్నాయి కాబట్టి మెట్రో వాళ్ళకి అప్పయ్యారు. యాక్చువల్గా ఈ మెట్రో వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా గుంతలు మొత్తం రిస్టోరేషన్ వర్క్ చేస్తున్నారు. రోజుకు 1500 వరకు గుంతలు పూడ్చాలని జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులందరినీ ఆదేశించారు. ప్రాథమికంగానైతే ఈ 100 కిలోమీటర్లు పాడైందని ఒక అంచనా వేసింది. మొత్తం 180 కిలోమీటర్ల రోడ్డు మొత్తం ధ్వంసమయ్యాయని ఇంజనీర్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దాంతో ప్రాథమికంగా ఈరోజు ఏదైతే గుంతలు పూడ్చే పనిని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో రోడ్లు వేసేందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అంతా కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించింది. ప్రాథమికంగా ఈ పనులు పూర్తయ్యాక మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి రోడ్లు కూడా వేసేందుకు జిహెచ్ఎంసీ చర్యలు చేపడుతుంది. ఖైరతాబాద్ లో మనం ఫిల్లింగ్ చేస్తున్న రిజర్వేషన్ వరకు చూస్తున్నాం. ఈ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా మొత్తం మీ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు గుర్తించారు? రిజిస్ట్రేషన్ వరకు గుంతలు పూడ్చడం ఎలా జరుగుతుంది? ఈరోజు ఎన్ని పూర్తి చేశారు? యాక్చువల్గా మా సర్కిల్ 10Bకి వచ్చేసి అరౌండ్ 1200 గుంతలు పడ్డాయండి. ఆ గుంతల్ని వార్ఫుట్ బేసిస్లో 4 టీములు పెట్టేసి వార్డ్ వైజ్ చేస్తున్నాము. ఇవన్నీ ఒక 4 డేస్లో టెంపరీ రిస్టోరేషన్ అయితే కంప్లీట్ చేస్తాము. తర్వాత ఈ వర్షాలు తగ్గిన తర్వాత బీటీ ప్లాన్ చేస్తున్నాం. డ్యామేజ్ రోడ్స్ అన్ని బీటీ ప్లాన్ చేస్తున్నాము. ఇన్ సర్కిల్ 10Bకి వచ్చేసి అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు డ్యామేజ్ అయిందండి. మొత్తం 220 కిలోమీటర్స్ బీటీ రోడ్స్ ఉన్నాయి సర్కిల్ 10Bలో. అందులో తక్కువనే డ్యామేజ్ ఉంది. ఉన్నాయి కూడా అన్ని రిస్టోర్ చేస్తాం త్వరలో. యాక్చువల్గా ఇది నేషనల్ హైవే కదా, ఈ నేషనల్ హైవే మీ పరిధిలో కిందికి రాదు కదా? ఇది మా కమిషనర్ గారి ఆదేశానుసారం ఏదైనా పబ్లిక్ మూవ్మెంట్ ఉన్న రోడ్ కాబట్టి ఇమీడియట్గా చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందుకే వార్ఫుట్ బేస్లో ఒక 1 అవర్లో కంప్లీట్ చేస్తామండి. రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది భారీ వర్షం అయితే. యాక్చువల్గా ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి చూసుకుంటే సిగ్నల్ నుంచి కూడా ఈ సాధన కాలేజ్ అంటే ఈ రూట్లో హెవీగా రష్ వెళ్తుంది. అంటే సెక్రటరియట్కు వెళ్ళడంతో పాటు ఇటు ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ఏదైతే కలెక్టర్ కార్యాలయం ఉంటుంది, అలాగే ఇటు రిటర్న్గా చూసుకుంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఆఫీస్కు ఉంటుంది. డైలీ ఎక్కువ మొత్తంలో వాహనాలు తిరుగుతుంటాయి. మనం విజువల్లో చూడొచ్చు. అంటే ఈ చిన్న వర్క్ చేయడానికి కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ కొంచెం క్లియర్గా అంటే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కూడా మనకు గుంతలు మొత్తం కూడా పూడుస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. తమ శాఖకు సంబంధం కాకుండా తమ పరిధిలోకి వస్తుందా కాదని కాకుండా ప్రజలకు ఇబ్బందులు కాకుండా జిహెచ్ఎంసీ అన్ని శాఖలతో మొత్తం సమన్వయం చేసుకొని వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం అంటే ఈ నేషనల్ హైవే నేషనల్ హైవే యాక్చువల్గా ఇది నేషనల్ హైవేకు జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారంటేనే మనం దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తం మనం విజువల్లో చూడొచ్చు. టోటల్గా యాక్చువల్గా మొత్తం కూడా ఆ రోడ్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయింది. సుమారుగా 10-15 రోజులుగా కురిసిన వర్షాలతో రోడ్డు మొత్తం అసలు భారీ ఎత్తున డ్యామేజ్ అయింది. యంత్రాలను పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఈ ఏరియాలతో పాటుగా ప్రధానంగా అన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎస్ఆర్ నగరు, సనత్ నగరు, అటు అమీర్పేట, మైత్రివనంతో పాటు సిటీలో ప్రధాన ఏరియాల్లో బేగంపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ భారీ ఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ ఎక్కడికక్కడ ఈ ఇబ్బందులు ఎదురైన పరిస్థితి ఉంది. సో దాంతో అధికారులంతా ఈరోజు నిన్న సీఎం కేసీఆర్ సూచించడంతో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం రంగంలోకి